దీపావళి పండుగను మనమందరము ప్రతి సంవత్సరము పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కలిసి ఆనందిస్తూ ప్రతిష్టాత్మకంగా జరుపుకునే అద్భుతమైన ఆనందకరమైన సందర్భం. కానీ ప్రస్తుత కాలంలో పెద్దవారు పండుగలోని వాస్తవాలను మరిచి మరియు యువతీ యువకులు ఆధునిక పోకడలకు బానిసలై పండుగలో ఉన్నటువంటి వాస్తవాలను గుర్తించక దాని పూర్వాపరాలను తెలుసుకొనక పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ఆ విధంగా కాక ప్రతి ఒక్కరూ కనీసం ప్రాథమిక అంశాలపైనైనా శ్రద్ధ పెట్టగలిగితే మన చరిత్రను మనం పాటించే సాంప్రదాయాల నుంచే నేర్చుకునవచ్చు అని తెలుసుకుంటూ డెత్ ఆఫ్ డెత్లో బాబాజీ గారు వీటిఎన్ గారితో దీపావళి పండుగను ఉద్దేశించి జరిపిన సంభాషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనమందరం ఈ దీపావళి పండుగలోని అంతరార్థమును తార్కికంగా లేదా జీవితంలోని సరళమైన ఆనందాల పట్ల విరక్తితో కూడిన అహంకారంచే కప్పివేయకూడదు అని గుర్తిస్తూ, దీపావళి పండుగ అనేది సరళమైన ఆనందాలకు, వివిధ రకములైనటువంటి అనుభవాలతో ఒక ముఖ్యమైన భాగమై ఉంటూ నాణ్యత మరియు ఐశ్వర్యం, ఆనందం మరియు సమతుల్యం కోసమే చిహ్నమైనదిగా ఉన్నది అని భావిస్తూ పండుగ యొక్క ఉత్సాహంలో ప్రవేశించినప్పుడు పోటీతత్వాన్ని మర్చిపోయి పేదవారిని కూడా ధనవంతులలో అనగా వసుదైక కుటుంబమై సమానంగా చూస్తూ వారిని కూడా అన్ని కార్యకలాపాలలో భాగస్వాములను చేస్తూ లెక్కలేనన్ని దీపపు కాంతులు అన్నీ ఆత్మకు అనగా యూనివర్స్కు కట్టిన బయటి వస్త్రం మాత్రమే అని తెలుసుకుంటూ మీలో ఉన్న మిమ్మల్ని కనుగొనేందుకు సంధ్యాకాల ప్రార్థనలను ఉల్లాసంగా స్ఫూర్తితో నింపుకోవాలి. అంతేకాక ఈ రోజున మీలోని అజ్ఞానపు చీకట్లను తరిమి కొట్టడానికి మరియు పుణ్యం యొక్క కాంతిని ప్రసరింపచేసుకొనడానికి, మనిషిలో ఉన్న దైవత్వాన్ని వ్యక్తీకరించడానికి కావలసిన పోరాటం చేయడానికి మరియు మీలోని ప్రాథమిక దైవిక స్వభావం యొక్క కాంతిని ప్రకాశింపచేసుకొనడానికి, చీకటి నుంచి వెలుగులోకి మరియు అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు మీ యొక్క ప్రయాణం కొనసాగించుటకు, అస్తిత్వం యొక్క సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థలలో ఉన్న అన్ని రకములైన దుష్ట ఆలను నిర్మూలించడానికి ఈ వెలుగుల పండుగ అయిన దీపావళి రోజున మీ గురువులతో కలిసి ధ్యాన సభలను ఏర్పాటు చేసుకోండి. అంతేకాక ప్రతి ఇల్లు గంభీరమైన లేదా వినయపూర్వకమైన వారి కుటుంబం యొక్క పద్ధతుల ప్రకారము ప్రకాశించేలా నడుచుకోవాలి. మన భారతదేశంలో ఉన్న హిందువుల మనస్సులు దీపావళి అనగానే నరక చతుర్దశిని, నరకాసుని విధ్వంసం అనే విషయములను అనుసంధానించుకుంటారు. ఇదే విషయాన్ని మనం భగవద్గీతలోని 15వ అధ్యాయమునందు కృష్ణార్జున సంవాదమునందు గమనిస్తే, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథాలోభ తస్మాత్తేత త్రయం త్యజేత్ అనగా నరకానికి 3 తలుపులు ఉన్నాయి. అవి ఏమనగా కామము, క్రోధము, లోభము. వీటినే జంతు స్వభావముల లేదా అసుర సంపద అని కూడా పరిగణించవచ్చు. పై 3 విషయములైన నరక ద్వారములు దరిచేరకుండా జీవుడు ఎప్పటికప్పుడు జాగరూకుడై ఉండడమే నరకాసుని విధ్వంసం నందలి అంతరార్థం అని గుర్తించి ప్రతి మనిషి వారి యందలి అసుర సంపదను అధిగమించి పరిపూర్ణత కోసం ప్రయత్నించాలి. దీపావళి రోజున స్త్రీ పురుషులందరూ ప్రతి చోట దీపాలను వెలిగిస్తారు అని చెబుతూ, సాధారణంగా ఆత్మ యొక్క స్వేచ్ఛను గ్రహించిన లేదా తెలుసుకున్న ఎవరైనా సరే వారి వారి సామర్థ్యాన్ని బట్టి ప్రకాశిస్తూ ఉంటారు. కానీ సిద్ధపురుషులు మాత్రము ఆత్మ యొక్క స్వేచ్ఛను వనరులతో అనుసంధానం చేస్తూ మనస్సు అనే దీపాన్ని వెలిగించడం ద్వారా ప్రపంచమనే జీవితంలో సమతుల్యతను సాధించి అనుభవంతో కూడిన ఆత్మ సాక్షాత్కారంచే వారు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటారు. పూర్వము గొప్ప వ్యక్తులు వారి సాధనల ద్వారా రాసిన రచనలలోని ఒక లోతైన సత్యాన్ని గనుక మీరు గుర్తించగలిగితే, మనిషి యొక్క నిజమైన స్వభావ వ్యక్తీకరణ ఎలా ఉంటుందంటే, భౌతిక ఆస్తులను పొందడంలోనూ ప్రకృతిని మరియు మానవత్వాన్ని జయించాలనే కోరిక లేకుండా విషయములలోని వాస్తవికతను గ్రహించినప్పటికీ ప్రేమ సరిహద్దులను విస్మరించి సాటి మనిషిని దోచుకుంటూ, నాశనం చేస్తూ, ధనాన్ని ఆర్జిస్తూ కూడబెట్టుకుంటున్నానన్న విషయం తనకు తెలిసినప్పటికీ తాను గొప్పవాడే అని అనుకుంటాడు. ఎందుకంటే ఒక మనిషి యొక్క ఆత్మ అన్నింటినీ గ్రహించగలదు అని గుర్తిస్తూ, మనిషి తనకు తాను మరియు ప్రపంచానికి బానిస కాడు, కేవలము అతను ప్రేమికుడు మాత్రమే. అతనికి గల స్వేచ్ఛ మరియు
పరిపూర్ణ గ్రహణ శక్తికి మరో పేరు ప్రేమ అని ముఖ్యంగా తెలుసుకోవాలి. అంతేకాక జంతువులకు ఉన్న జ్ఞానము వాటికి గల ప్రేమ సెక్స్కు మాత్రమే పరిమితమైతే మానవుడు మాత్రం తనకు గల జ్ఞానమనే ఆకలి ద్వారా తన కోసం తాను మరియు తన దేశాన్ని మానవత్వం గలదిగా చేయడానికి తన యొక్క ప్రేమ అనే వలయాన్ని విస్తృతం చేయాలనే ప్రయత్నం చేయగలడు అని చెబుతూ దీపావళి పండుగ విశిష్టత ఇలా చెప్పనారంభించారు. దీపావళి పర్వదినము ద్వారా తెలుసుకొనవలసిన విలువైన పాఠాలను, అభినందనీయమైన విషయాలను వివరిస్తూ శ్రీమద్భాగవత పురాణం ప్రకారం నరకుడు ప్రాగ్జ్యోతిషం అనే రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తి మరియు అతను అత్యంత శక్తివంతమైనవాడు, నిరంకుశుడు, క్రూరుడు, ధనవంతుడు. ఈ నరకుడు ఇంద్రుని యొక్క రాజగొడుగును మరియు ఇంద్రుని తల్లి అయిన అదితి యొక్క చెవి ఆభరణములను తొలగించగలిగే సాహసంతో పాటు అనేక మంది అందమైన స్త్రీలను వివిధ ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి బందీలుగా ఉంచినవాడు. పై వివరణను కనుక మీరు గమనిస్తే నరకుని ప్రవర్తన ప్రాదేశిక దురాశ మరియు దురాక్రమణకు ప్రతీకలుగా తెలుస్తున్నాయి. పై లక్షణాలు దానవత్వం యొక్క లక్షణం అయి ఉంటూ వాటిని అరికట్టలేనివిగా కనిపిస్తూ వివిధ రూపాలను కలిగి శాపంగా పరిగణించబడుతున్నాయి. అంతేకాక ఈ రోజులలో రాజకీయ ఆధిపత్యాలు, ఆర్థిక ఆధిపత్యాలే వాణిజ్య దోపిడీలకు, ఆర్థికపరమైన దోపిడీలకు నిజమైన కారణమై ఉంటూ సారథ్యం లేదా ట్రస్టీషిప్ వంటి వాటిని ఉపయోగించి కప్పిపుచ్చుతూ ఉన్నారు. సరే, అదలా ఉంచితే దీపావళి పర్వదిన ప్రాముఖ్యత మరియు అర్థాన్ని గుర్తిస్తూ ప్రతి ఒక్కరూ తెలుసుకునవలసినది ఏమనగా, తమలో ఒక చిన్న శ్వాస మిగిలి ఉన్నంత వరకు ప్రతిరోజు వారు తమను తాము సచ్చిదానంద దీపంగా, దీప ఓలిగా గుర్తించగలగాలి. అంతేగాని వినోదభరితమైన టపాసులతో, నోరించే ఆహార పదార్థాలతో, డబ్బుల సంచులతో రోజును గడపడం దీపావళి కాదు. పేద పిల్లల ఆనందం గురించి, ఆకలితో ఉన్న వారిని గుర్తించి వారి ఆకలిని తీర్చగలిగితే మీరంతా అద్భుతమైన దీపావళిని ఆస్వాదిస్తున్నారని తెలుసుకుంటూ, మీకు సర్వస్వం అయిన మీ గురువు గారిని గుర్తు చేసుకుంటూ, ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయన తెలిపిన కొన్ని విషయాలను గుర్తు చేసుకోండి. భర్తమాత బిడ్డలైన మీరు ఆనందాన్ని ఇతరులకు స్వేచ్ఛగా పంచడమే మీ బాధ్యత అని గుర్తిస్తూ, ఇదియే మీకు మీరు మరియు ప్రతి ఒక్కరికి మీరు పంచగల ఒక వరం అని తెలుసుకోండి. భారతదేశ ప్రజలారా, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న వ్యక్తులు కూడా మీలాగే ఉంటారని, వారు కూడా ఒకే భూమాత యొక్క కుటుంబ సభ్యులని గుర్తిస్తూ వారికి కూడా మీ ప్రేమను అందిస్తూ, మీ చుట్టూ కనిపిస్తున్న అపరిశుభ్రమైన చందరవందరగా చినిగిపోయిన బట్టలతో ఆకలితో అలమటిస్తున్న వారికి మీ సంపూర్ణమైన మరియు సమృద్ధిలో కొంత భాగాన్ని అందించండి. ఈ దీపావళి పండుగ 3-4 రోజుల పాటు జరుపుకుంటారు. ప్రతిరోజు ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఈ పండుగ. ఒక పవిత్రమైన స్నానం చే ప్రారంభమై ఈ స్నానం తెల్లవారుజామున చేయడం ద్వారా అన్ని వ్యాధులకు ఒక నివారణ మార్గాన్ని, దేహానికి ఉత్తమ రక్షణని కలిగించే పవిత్రమైన గంగా స్నానానికి ప్రతీకగా గుర్తించండి. ఇదంతా ఒక విషయమైతే, దీపావళి పండుగ మొదటి రోజున అపవిత్రత కలిగిన నరకాసురుడు అనే రాక్షసుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ సంహరించాడు అనే పైవాక్యం నుంచి అందరూ నేర్చుకునవలసిన మొదటి పాఠం ఏమనగా, మన జీవితాలలో మనం చేసే అసభ్యకరమైన పదజాలము, ఆలోచనలు మరియు పనులు అనే అపరిశుభ్రతను తొలగించుకుంటూ మన జీవితాలను మనమే శుభ్రపరుచుకుంటే తద్వారా మన చుట్టూ ఉన్న మరియు మన గురించిన విషయములను స్వచ్ఛంగా మరియు స్నేహపూర్వకంగా మారుస్తుందని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక దీపావళి పండుగ 2వ రోజును గమనిస్తే, మన పూర్వీకులు ఈ రోజును సంపద మరియు శ్రేయస్సును ప్రసాదించే దేవత అయిన శ్రీ మహాలక్ష్మి పూజకు కేటాయించారు. ఈ రోజున మనం నేర్చుకోవలసిన ప్రత్యేకమైన విషయం ఏమంటే, ఎవరైనా సరే వారు కూడబెట్టిన సంపదను తప్పక ఎప్పటికప్పుడు అందరితో పంచుకోవాలి. పై వాక్యానికి మన పురాణాలలో మన జీవితానికి కీలకమయ్యే ఒక ఉదాహరణ కలదు. అది ఏమనగా, బలిచక్రవర్తి విష్ణువు యొక్క అవతారమైన వామనుడికి తనకు గల గొప్ప హృదయం కారణంగా దాతృత్వంతో తన సర్వస్వాన్ని సమర్పించాడు. అందరి స్మృతిలో చిరస్థాయిగా నిలిచాడు. పై ఉదాహరణను అందరూ ప్రేరణగా తీసుకొని సత్య మార్గంలో జీవించగలిగితే ఇది ప్రపంచాన్ని ప్రతి ఒక్కరి యొక్క ఆనందదాయకమైనటువంటి ప్రదేశంగా చేస్తుంది. లక్ష్మీ పూజానంతరం దీపావళి పండుగలో భాగమైన 3వ రోజు అనగా కార్తీక పాడ్యమి రోజున
గోవర్ధనగిరి పూజను ఆచరిస్తారు. ఎందుకంటే గర్వాహంకారాలను పోగొట్టుకుంటూ భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయడమే ఈ పూజలోని అర్థం అని తెలుసుకోండి. ఇక 4వ రోజైన యమద్వితీయ, ఇది కార్తీక మాసములోని 2వ రోజు. దీపావళి పండుగ ముగింపును సూచించే రోజు మరియు కార్తీక మాసంలో శుక్లపక్షమునందు 2వ రోజు అనగా విధియ తిథి నాడు యమద్వితీయగా పరిగణించబడుతుంది. పై విషయానికి మన పురాణములలో ఒక కథనం కలదు. అది ఏమనగా, ఈ యమద్వితీయ నాడు నదీ దేవత అయిన యమునాదేవి తన అన్నయ్య అయిన యమధర్మరాజుపై తనకు గల గౌరవము అభిమానము కారణంగా యమధర్మరాజును పూజించుటకై అతనిని ఆహ్వానించగా యముడు ఆ ఆహ్వానాన్ని అంగీకరించి యమునాదేవి వద్దకు వచ్చి ఆమె అందించినటువంటి గౌరవ సత్కారాలను స్వీకరించి తాను కూడా తన సోదరికి ప్రేమను పంచినట్లు తెలియచున్నది. పై వివరణ ద్వారా అందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, ఈ యమద్వితీయ రోజున సోదరీమణులందరూ తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి తగిన ప్రేమను పంచగలిగితే అది వారి మధ్య గల సహజమైన సోదర ప్రేమను బలపరుస్తుంది. అంతేకాక ప్రతి పురుషుడు తన చుట్టూ ఉన్న స్త్రీలను ఆయా వయస్సుకు తగ్గినట్లు సోదరీమణులుగాను మాతృమూర్తులుగాను చూడగలుగుతారు. అప్పుడే ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది అని గ్రహించండి. కాబట్టి ఎవరికైనా తన స్వంత కుటుంబానికి చెందిన సోదరులు లేకపోయినప్పటికీ విశ్వవ్యాప్త తల్లి అయిన వారి గురువే తన సోదరుడు అనే భావనతో సాష్టాంగ ప్రమాణాలు అర్పించండి. ఈ విధంగా దీపావళి లేదా దీపావళి యొక్క కాంతిని అందరూ సద్వినియోగం చేసుకునడం వలన అందరిలోనూ అందరూ ప్రకాశవంతమైన కాంతిని స్పష్టంగా చూస్తూ మీకు కలిగిన ఆనందంతో పాటు దీపంలో ఉన్న స్వచ్ఛమైన కాంతి ద్వారా మీ చుట్టూ ఉన్న వారిలో ప్రేమ అనే దీపాన్ని వెలిగించగలుగుతారు. అంతేకాక మరిన్ని విషయాలను గనుక అందరూ గమనిస్తే, శ్రీకృష్ణుని భార్య అయిన సత్యభామ నరకాసుని సంహరించిన జ్ఞాపకార్థం భారతదేశ ప్రజలందరూ దీపాలను వెలిగిస్తూ ఉండడమే దీపావళి పర్వదినం. భారతదేశ శక్తి అయి ఎల్లప్పుడూ భారతీయులతో ఉంటూ శ్రీకృష్ణుని శక్తి అయిన సత్యభామ పేరు అజరామరంగా నిలిచిపోయింది. పూర్వకాలంలో వలె ఇప్పటికీ భారతదేశంలోనూ మరియు ప్రపంచంలోనూ గల కొంతమంది అసురులు ఘోరమైన పాపాలను చేస్తూ నిరంతరము అందరినీ ఇబ్బందులు సృష్టిస్తున్న ఈ తరుణంలో గురువుగారిచే ఎన్నుకొనబడిన శిష్యులచే దురాశ మరియు సోమరితనానికి ప్రతిరూపంగా నిలిచిన అసుర స్వభావాలను నేలమట్టం చేయడానికి నిజమైన సత్యమైన శ్రమతో కూడిన శక్తి ఎంతైనా అవసరము అని గుర్తించండి. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ పురుషుడు దేశానికి దీపాలై ఉన్నారని గుర్తిస్తూ ఆ దీపాలు గనుక మెరుస్తూ ఉండకపోతే అది దీపం యొక్క తప్పు కాదు, భారత పౌరుని యొక్క తప్పే అవుతుంది. ఎందుకంటే యుగ యుగాలుగా పరిణామం చెందిన భారతీయత యందు ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి. వాటిని ఎప్పటికైనా భారతీయ పౌరులు గుర్తిస్తారని భావిస్తున్నారు.